ప్రపంచంలో ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా గురువు ఉంటేనే సాధ్యమవుతుందన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు స్కూల్స్ కు సంబంధించిన ఉపాధ్యాయులతో పాటు రిటైర్డ్ టీచర్స్ ను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సన్మానించారు. ఇక వారికి మెమొంటోలు అందజేశారు ఎమ్మెల్యే. నీళ్ళ ట్యాంకర్ లేదు, నల్ల నీళ్ళు రావటం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉంది. సో శ్రీ గణేష్ అన్న చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. ముఖ్యంగా టీచర్స్ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే, టీచర్స్ స్కూల్స్లోనే క్లాస్ రూమ్లోనే పాఠాలే కాకుండా చెప్తారు. దాంతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి. ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి. ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు, జీకే కాంపిటీషన్స్ కావచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్ వేరే కూడా కాల్ఫర్ చేసి ఆ కాంపిటీషన్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్తో సమానంగా పోటీ పడే విధంగా ఎదగాలంటే ఇలాంటి కాంపిటీషన్స్ పోటీలు పెట్టినప్పుడే వారికి కూడా నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ యొక్క కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకు కూడా అనుభవం పెరుగుతుంది. ఈ అనుభవంతో రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ జాబు గురించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడ ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ వారికి దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటిది కూడా ముందు ముందు చేపట్టాలని, అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా 9 బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ 9 బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ 9 బస్తీలతో కాంపిటీషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళతో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు తెలుసుకుంటే, క్లాస్ రూమ్తో పాటు బస్తీ పరిస్థితులు, క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎలా ఉంటారు, ఏ పరిస్థితులు ఉండరు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చని ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలాంటిది కూడా ముందు ముందు కార్యక్రమాలు తీసుకొని భారీ ఎత్తున మార్పు రావడానికి, పెద్ద ఎత్తున సక్సెస్ మన పిల్లలకి, కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఎమ్మెల్యేగా, వ్యక్తిగా కూడా సమాజంలో మార్పు, సమాజంలో డెవలప్మెంట్ గురించి నిరంతరం ఇలానే కొనసాగుతుందని